మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే
పుట్టింటి తులసిగా అత్తింటికొచ్చాను, ఈ ఇంటి తులసికి కోడలై ఉన్నాను. ఈ గడప కుంకుమే నా పాట పల్లవి, పాకిలి ముగ్గులే పాటలో చరణాలు, మా ఇల్లే మాకు బంగారు మేడ, వెలలేని మా కలిమి అనుబంధమే. అందా చందాల చందమామ రావే, వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. మనకిది ఒక ఇల్లే కాదురా, సరిగమ పద పాఠశాలరా, అణువణువును మీటి చూడరా, అనుభూతి ధ్వనిస్తుందిరా. కుత 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 అన్నముడికినా, గణ 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 అంట్లు తోమినా, జల 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 నీళ్లు పట్టినా, ఆనందం గాన భజాన. అందా చందాల చందమామ రావే, వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. వాకిట్లో నిలిచామంటే ఇంద్రధనుసు వర్ణాలం, నట్టింట్లో కలిశామంటే నవ్వులతో వైభోగం. సకుటుంబ సపరివార సమేతంగా మనముంటే, చీకు చింత ఉండదులేమ్మా, ఆటుపోటులెన్నున్నా. అటుకులు తాళింపు చేసిన అరుగులపై అందరూ కలిసి సరదాగా అవి తింటుంటే పరులెరుగని పరవశమెంతో. అందా చందాల చందమామ రావే, వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. అట్ల తదియ పండగ నాడు ఆడవాళ్ల సందళ్ళు, ఆదివారం వచ్చిందంటే పిండి వంట పందాలు. సంక్రాంతి పర్వం ముందు భోగి మంట అల్లర్లు, తలస్నానం అంటే మాత్రం మరిది గారి పరుగుళ్ళు. ఇరుకు ఇరుకు మనసున్నోళ్ళు ఎరుగరు ఈ సంతోషాలు, కలిసి ఉంటే ఉన్న సుఖాలు, తెలుసుకుంటే ఎన్ని శుభాలు. అందా చందాల చందమామ రావే, వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే. నీలి నీలాల మేఘమాల రావే, పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే. మనకిది ఒక ఇల్లే కాదురా, సరిగమ పద పాఠశాలరా, అణువణువును మీటి చూడరా, అనుభూతి ధ్వనిస్తుందిరా. కుత 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 అన్నముడికినా, గణ 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 అంట్లు తోమినా, జల 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 నీళ్లు పట్టినా, ఆనందం గాన భజాన. అందా చందాల చందమామ రావే,
కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం తీపి తీపి దరహాసాలు చేదు చేదు పరిహాసాలు పులుపు పులుపు పులపాటాలు వగరు వగరు గుణపాఠాలు ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై ఉగాది రుచులై మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం నిలిచిన ఆనంద మందిరం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం అమ్మంటే ఎవరు కాదు అనురాగమణి దీపమే అన్నంటే ఎవరు తెలుసా ఆరాముని మరూపమే తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా ఈ ఇల్లే పూర్ణ కుంభం ఈ ఇల్లే పూర్ణ కుంభం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం సత్యనారాయణ స్వామినః వ్రత కథ పూజాఖ్యం పుణ్య ఫలః మమ సహకుటుంబః స్వీకరోతు మమ సహకుటుంబః మనోభీష్ట మనోవాంఛ ఇష్టకామితార్థ సిద్ధ్యర్థం మమ కుమారస్య సకల విద్యా ఆరాంగత అభివృద్ధ్యర్థం మమ మాతృదేవత పితృదేవత దీర్ఘ సౌమంగళ్య అభివృద్ధ్యర్థం మమ మాతృదేవత
దేవతాః ఆరోగ్య దృఢ గాత్ರದ సిద్ధ్యర్థం వజ్రదేహ ప్రాప్త్యర్థం అలాగే మీ యొక్క కోరికలు ఇంకేవైతే కూడా ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి కోరుకుంటామండి. కుడి సైడ్ మంచి అట్లా పుష్పాలు మరి ఆయన పుష్పాలు ఇచ్చేసాను తీసుకునేసి గణపతిని ఒకసారి ప్రార్థన చేసుకునేసి అలాగే మీ అమ్మగారిని నాన్నగారిని ఇష్టమైన గురువుని ఇష్టమైన దైవాన్ని వీళ్ళందరూ ఒకసారి కలుసుకోండి. యజమానస్య మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః ఆచార్యదేవతాభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః. గమదని సమగసని సదని మద గమ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. దిన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా దీనలు గోలెలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి. సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి. మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి. ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి. పదపదమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా. పరవశమవుతూ పైట చెంగు పాల దొంగ కప్పగించుకోనా. ముక్కుల జాన ముందుకు రాగా మీగడ బుక్కల దిక్కులు దోచగా. బృందావనమాలి రారామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. గుమ్మడి పండు వీరి పేరు ఏమి కంట. స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి. మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి. యమునా కెరటములా నువ్వే నా ఎదనే తాకాలి. వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి. గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరలందుకోరా. గలగలమన్న గాజులున్న కన్ని చేతి వెన్న ముద్దలీనా. మీటగరారా ఎవ్వర వీణ ముప్పలు నవ్వగ పువ్వులు ఇవ్వగ. బృందావనమాలి ఆ
చేసి అన్నిటి మీద నీళ్ళు చల్లండి. కొద్దిగా మరి ఎక్కువ అన్నిటి మీద నీళ్ళు చల్లండి. అపవిత్ర పవిత్ర సర్వ అవస్థంగతో స్మరే పుండరీకాక్షం సభాహ్యాభ్యంతర సర్వం శుద్ధి సర్వం శుద్ధి పుండరీకాక్ష ఎనవ హచ్చాలండి. ఇప్పుడు పూలమాల తీసుకోండి. అంటే ఇట్లా అయితే ఈ యాంగిల్ కరెక్ట్గా బాగుందని నేను చేస్తాను. అది ముడి వేసుకుంటాం. రెండు కలిపి వేసుకోవాలి. అది కూడా ఎత్తుకో. ఓం ధ్రువంతేరాజ్యావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువపతి ధ్రువం రోజనో రోజమానశోభనో శోభమాన కళ్యాణ యజమానస్య దంపత్యో అన్యోన్యతాగ్రీద్రస్తు సుఖజీవన ప్రాప్తస్తు శ్రీ రమాదేవి వీర వెంకట సత్యనారాయణ స్వామినః అనుగ్రహ పరిపూర్ణ కటాక్ష ఫల సిద్ధ్యర్థిన ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి ధన కనక వస్తు వాహనాభిప్రాప్తిరస్తు తదాస్తు. ఇప్పుడు మీరు ఈ యొక్క వ్రతానికి చేయడానికి గల పూజకి కూర్చోవడానికి అర్హత పొందారు. ఓకేనా? ఆ యొక్క దంపతులుగానే కూర్చోవాలి. ఆ దంపతులు కూడా నూతన దంపతుల్లాగా నీట్గా అలంకారం అయ్యి మీరు కూడా శోభాయమానంగా పూలమాలలు వేసుకుని కూర్చుంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి అర్హత వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పటి నుంచి గణపతి పూజ, తర్వాత త్రిమూర్తి దేవతల పూజ, అలాగే పంచపాలకుల పూజ, అలాగే అష్టదిక్పాలకుల పూజ, కలశానికి వరుణ పూజ, అలాగే ఇదంతా అయిన తర్వాత మనకి ఒక కాయకి ఆ యొక్క సత్యనారాయణ స్వామి ఆవాహన చేసుకొని దాని మీద పంచామృతం తోటి అభిషేకం చేసి దాన్ని కలశం నందు ఉంచి తరువాత మనము ఈ యొక్క స్వామికి వ్రత కథలు అయితే ఉంటాయో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాము. ఇది ప్రాసెస్. ఈ మధ్యలో హోమం కూడా మిస్ అయింది. ఈ హోమం కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పంచామృతంతో అభిషేకం, తర్వాత వ్రత కథలు ఇవన్నీ ఉంటాయి. మీరు వీటన్నిటికీ ఓపికగా మనస్సు మనిషి ఇద్దరు ఇక్కడే ఉండి ప్రశాంతంగా చేశారంటే మన ఇంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం చేస్తున్నాం అనుకోండి, వచ్చే సంవత్సరం ఇదే రోజుకైనా పర్లేదు, ఇదే తిథికైనా అంటే ఏకాదశికైనా పర్లేదు, ఇట్లాంటి విశేషమైన రోజు ఒకటి అని అనుకుని పెట్టుకొని ఆ ప్రతి సంవత్సరం దాన్ని ఆ టైంకి కరెక్ట్గా చేసుకుని వచ్చారంటే ప్రతి ఇల్లు మీరు ఏమనుకుంటారో ఇంట్లో మనశ్శాంతి కానీ మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏరా అంటే ఒక ఇంట్లో మనకు రాగానే బయట అన్ని టెన్షన్స్ ఉన్నా ఇంట్లో అడుగు పెట్టగానే ప్రశాంతత ఉన్నది. ఆ ప్రశాంతత అలాగే ఇంట్లో వాతావరణం అంటే కొంతమందికి ఇంట్లో రాగానే వీళ్ళతో చిన్న గొడవలు, వీళ్ళతో చికాకులు, ఇట్లా వాళ్ళతో కొంచెం ఎడమహం బెడమహం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మధ్యలో సడన్గా లైట్ అయింది అలా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఏమీ ఉండకుండా ఇంటికి రాగానే ఒక అందమైన వాతావరణం మనకి నిలదొక్కాలంటే ఇంట్లో ఇప్పుడు దీపారాధన జరుగుతూ ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారి హోమం చేసుకోవాలి. అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవాలి. మీరు ఇంకా విశేషంగా చేసుకోవాలనుకుంటే సత్యనారాయణ వ్రతాన్ని కార్తీక మాసంలో కానీ చేసుకోవాలంటే ఆ పవరే వేరు. కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి విశేషం అంటే మీ పెళ్లి రోజైనా అవ్వచ్చు, లేదంటే అమ్మగారి నాన్నగారి పెళ్లి రోజైనా, లేదంటే ఏదైనా బర్త్డే డేట్ అయినా, అబ్బాయి బర్త్డే అయినా, ఏదైనా ఒక మంచి రోజు అనుకొని ఆ యొక్క రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదో మంచి వ్రతం కానీ అనుకున్నారంటే చాలు. ఇంట్లో 10 మందికి పిలిచి భోజనం పెట్టామంటే ఆ ఇల్లు ప్రతిరోజు అభివృద్ధి తప్ప వేరే యొక్క ఉద్దేశం కూడా రాదండి. ఓకేనా? కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా మనసుపడి మన ఇల్లు ధనకారక వస్తువాహనం ఇట్లా వీటన్నిటిలో మన దేవికి మనకు ఎదుగుతూ ఉండాలి. అలాగే 10 మందికి మనం మొదటిగా ఇప్పుడు గణపతి పూజ చేస్తాం. ఎందుకు ఇవన్నీ చెప్తామంటే కార్యక్రమం ఏం చేస్తున్నాను అనేది మళ్ళీ మీకు చెప్పాలి 10 మందికి. నాకు స్వామి ఇది చేశారు, అది చేశారు, నేను ఏదో కూర్చొని మా మామ అనుకోండి అట్లా అనుకోండి యాక్షన్ చేసేది పెట్టుకోండి నాకు ఇచ్చారంటే మీకు చేసినట్టు సాటిస్ఫాక్షన్ నాకు చేసేస్తాను. ఏం చేస్తానో నాతో పాటు మీకు అంత అవగాహన ఉంటే అది జరుగుతాయి. కాబట్టి మీకు అటెన్షన్గా ఉంటాను. కాబట్టి అటెన్షన్ నేను ఎంత ఇస్తానో మీరు నాకు అంతే అటెన్షన్ ఇచ్చారంటే మీకు ఎటువంటి పుణ్యం ఎలా అయితే రావాలో అవన్నీ నేను చూసుకుంటాను. మీ కార్యక్రమం దృష్టి రీత్యా లోపం లేకుండా చూసుకుంటే చాలు. ఓకేనా? కాబట్టి అక్షంతలు కూడా తక్కువ ఇస్తాను. ఎందుకంటే అక్షంతలు అనేది అప్పు లాంటిది అన్నమాట. అప్పు ఎక్కువ ఇవ్వకూడదు, ఇస్తే రాదు. నేను మీకు ఇచ్చాను మళ్ళీ అడిగిన నేను మీకు కట్టేది. కాబట్టి అక్షంతలు మీద కూడా మీరు వేసినప్పుడు ఈ బియ్యంలో కలిసిందంటే బియ్యం వచ్చి వేయాలి. అలాగే అక్షంతల మీద అప్పు లాంటివి ఉన్నారు. కాబట్టి తక్కువగా ఇవ్వాలి, తక్కువగా వాడాలి. ఓకే? సరే సరే సరే. ఇచ్చారు
అనుకుంటూ పెట్టించాను. ధూపమాఘ్రాటయామి ధూపానంతరం సాక్షాత్ స్థానిక ప్రత్యక్ష దీపం దర్శయామి. అలాగే ఐదు దీప వాటి మీద లక్ష్మి నమస్కారం. సాక్షాత్ స్థానిక ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపాలు కోటి పొట్టు తీసుకొచ్చింది. టెంకాయ కొట్టండి రాయి కొట్టి పాత్ర చిన్నగా కొట్టండి పంచదార చిన్నగా కొట్టండి పంచదార అట్లా రాయి మళ్ళీ మీరు తీర్థం తీసుకోవాలి. ఇప్పుడు మీరేనా లైక్ ఇచ్చిందా ఫోకస్ లేదా ఎవరా నాదేలా నాతో పాటు వైర్ ఇచ్చి ఉంటాడు కదా స్కూటర్లో పెట్టానంట, డాడీ స్కూటర్లో పెట్టానంట. నువ్వే చెప్పిందా? చెక్ చేయమని చెప్తే డాడీ స్కూటర్లో అలాగే వైర్ అన్నాడు. ప్రాణాయ స్వాహ పాణాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ అత్యవసర నార్గేణ నైవేద్యం సమర్పయామి. రక్షానందాయ అక్షంతలు తీసుకొని ఇవాళ తాంబూలం చేసి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓకే తాంబూలం తాంబూలం సమర్పయామి. తాంబూలం చరణానంతరం శుద్ధాచమయం సమర్పయామి. ఆరతించలేదండి. శుద్ధాచమయం సమర్పయామి. రక్షానందాయ మహాదిత్యలేకుండా చూడండి. కొంచెం చిరునవ్వుతూ ఉండండి, మరీ సీరియస్గా ఉన్నారు. పిల్ల ప్రవీణ్ పిల్ల కొంచెం చిరునవ్వుతూ ఉండండి, మరీ సీరియస్గా చేయొద్దండి. పూజ సంతోషంగా చిరునవ్వుతూ చేయండి. మొక్కుందా దాని మధ్యలో కరెక్ట్గా 2000 డబ్బులు అది 2000 ఉంటుంది. అది పోయి ధర్మం కనిపించింది. వినాయకుడికి మాత్రం హారతి ఇద్దరు కలిసి తీసుకోండి. నిరాజనం సమర్శయామి. రక్షాం ధారయామి. పుష్పమాలిక సమర్పయామి. నమస్కారం తీసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఆనంద దివ్యమంగళ కర్పూర నీరాజనం సందర్శయామి. రక్షాం ధారయామి. మా ఇట్లా వైపు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అక్షింతలు తీసుకొని కొద్దిగా వినాయకుడి మీదకి అక్షింతలే చిన్నగా వేస్తూ వచ్చేసింది. ఓం చత్రమాఛాద్యాం చావరాం బీజాం నృత్యం దశ్యం గీతం శ్రావయామి. అశ్వానారోహయామి ఆందోళకానారోహయామి. సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. స్మృత్యా నామోక్యా తమ పూజాగ్యాక్షు జీవనం సంపూర్ణాన్ని సత్యోపన్యతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజమయా దేవ పరిపూర్ణ తదస్తి అనయాద్య ఆవాహనాది షోడశ ఉపచార భగవాన్ సర్మాత్మకః సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ ఉమామహేశ్వర శ్రీకృష్ణ బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తేలి అక్షంతలు దీంతో ఒకసారి వీళ్ళు అక్షంతలు అక్షంతలు అట్లే ఆ ప్లేట్లో వేసి అక్షంతలు తీసుకుని వినాయకుడి మీద ఒకసారి వేసి ఆ యొక్క వినాయకుడిని కదిలించేసాను. యజ్ఞేన యజ్ఞమైతుంది దేవా హర్తాని ధర్మాన్ని ధర్మాన్యాసంతే అనాగమహిమానుసరంతే
यत्र पूर्वे साध्यास्तु देवाः शोभनार्थे क्षेमाय पुनरागमनाय च श्रेयवत्यशमारोग्यमाविदा शोभामानमहीयते धान्यं धनं वशं भगवत्तलाभ धान्यं धनं वशं भगवत्तलाभं संवत्सरं दीर्घमायु श्रमानं भवस्ताय प्रदर्शनेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठिते दम्पत्योः अन्योन्यता प्रीतिरस्तु गणपति अनुग्रह परिपूर्ण कटाक्ष फलसिद्धिरस्तु ఏమ్మా త్రిమూర్తి దేవతల పూజలు జరుగుతుందండి. ఓకేనా? మొదటగా వరుణాయ నమః ఉండేవదే ఇస్తాను అదే కదా ఏ ఆడ పెట్టినారు డాడీ స్కూటర్లో పెట్టి 100 రూపీస్ అక్కడే తిరుపతిలోనే పెట్టాడు ఇక్కడ దాంతో దీంతో కూడా పెట్టలే చెప్పండి. వరుణాయ నమః చెప్పింది. అభిముఖే కరోమి నమస్కరోమి అక్షతపుష్పమాలికాం సమర్పయామి వరుణాయ నమః. అలాగే బ్రహ్మదేవాయ నమః సరస్వత్యై నమః. సరస్వతి వాళ్ళిద్దరు బాలదేవతలు కాబట్టి వాళ్ళ త్రిమూర్తి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వచ్చేసి త్రిమూర్తి దేవతలు కాబట్టి వాళ్ళని సతీ సమేతంగా పిలుస్తారు. ఓకేనా? వాళ్ళని అలాగే తీసుకుంటారు. అలాగే తెలుసుకోండి. బ్రహ్మదేవాయ నమః సరస్వతి ఓం బ్రహ్మదేవానాం పరమేక వినాం శంకరానాం వైశవ విజ్ఞానాం సేనా రుద్రానాం సదర్నానాం సర్వపవిత్రమధ్యే దేవతాం ఓం ప్రణవ దేవి సరస్వతి వాజే నిర్వాజనీయతే ధీనాం విత్రేవతు శ్రీ మహా సరస్వత్యై నమః. శ్రీ బ్రహ్మదేవానాం సరస్వతి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి అక్షతపుష్పమాలికాం సమర్పయామి. అలాగే విష్ణుదేవ్యై నమః లక్ష్మీదేవ్యై నమః. ఓం ఇదం విష్ణుచక్రమే త్రేధానే తథైవ సమూఢమస్య వాగం శ్రేః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సాంగం సాయం సవాహం స్వశక్తి పత్ని పుత్రపౌత్ర పరివారసమేతం ఇదం విష్ణుశ్రీ మహాలక్ష్మీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి అక్షతపుష్పమాలికాం సమర్పయామి. అలాగే రుద్రాయ నమః గౌర్యై నమః. పార్వతీ పరమేశ్వరులు రుద్రాయ నమః గౌరీయాయ నమః. ఓం కద్రుద్రాయ ప్రచేత్సే మేడుష్టమాయ కపిసే వోచే మశంతమగం హృదే. ఓం గౌరీ విమాయ శరణాని దక్షద్యేకపదేతుపదేశాత్మష్పదే అష్టాపదే నవపదే బభూవసి సహస్రాక్షరాపరమే వ్యోమన్న. శ్రీ పార్వతీ పరమేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి అక్షతపుష్పమాలికాం సమర్పయామి. అలాగే ఇప్పుడు పంచపాలకులండి. మొదలుగా దుర్గాయ నమః వేసేది. ఓం జాతవేదసే సర్వవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషద దుర్గాయ విశ్వానావేద సింధుం దుర్దాజ్ఞి. ఓం దుర్గాం దేవతామావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షతపుష్పమాలికాం సమర్పయామి. అలాగే ఇప్పుడు గణపతి అయిన అనుకోండి. ఈ పంచపాలకుల్లో కూడా గణపతి ఉంటారు కాబట్టి గణపతి అయిన అనుకోండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆశృణ్వన్ నోదమి శీర్షానం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షతపుష్పమాలికాం సమర్పయామి. అలాగే క్షేత్రపాలకాయ అంటే ప్రతి ఒక్క ఊరికి కానీ ప్రతి ఒక్క గ్రామానికి కానీ క్షేత్రపాలకులు అనేవారు ఉంటారు అన్నమాట. ఒక ఊరికి అట్లా అట్లాగే తిరుపతికి గరుత్మంతులు ఇంకోటి ఏది ఊరికి ఇట్లా ఉంటారు అన్నమాట. కొంతమంది వీరభద్రులు అట్లా కొంతమంది ఊరికి ఒకరు ఉంటారు. అలాగే ఈ ఊరికి ఉన్న వాళ్ళని క్షేత్రపాలకులు ఉంటారు. వాళ్ళని అలా క్షేత్రపాలకాయ అని ప్రార్థన చేస్తారు. ఓం క్షేత్రసపదనా వేగిమితేనే విజయాసి గామశ్వం ఘోష యత్నవాసో మృడాది దృశే. ఓం సాంగం సాయం సవాహం స్వశక్తిపత్ క్షేత్రపాలకాయ నమః. సాంగం సాయం సవాహం స్వశక్తి పత్ని పుత్ర పౌత్ర పరివార సమేతం
క్షేత్రమార్గమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. అలాగే ఇప్పుడు వాస్తు పురుషాయ నమః అంటే ప్రతి ఒక్క ఇంట్లో వాస్తు పురుషుడు అనేవాడు ఉంటాడు. ఆయన ప్రకారమే ఈ యొక్క ఇంటికి ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యంలో దేవుళ్ళు అని చెప్పేసి మనకి నిర్మాణం అనేది ఇప్పటి నుంచి పాతకాలం నుంచి ఉందన్నమాట. ఆ యొక్క వాస్తు పురుషుడు అనేవాడని ఆయన వాళ్ళు లేకపోతే మన ఇల్లు చెల్లా చెదరగా కట్టుకుని ఎట్లా పడితే అట్లా కట్టుకుంటాం. ఆయన అనేవాడు ఉండడం వల్ల ఒక ఇంట్లో ఎలా ఉండాలి, ఏ ప్లేస్లో ఉంటే మనకి కరెక్ట్గా దొరుకుతుంది, సన్లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వాస్తు పురుషుని ప్రార్థన చేస్తుంది. అసలు వాస్తు పురుషాయ నమః చంద్రపోతారు. ఓం వాస్తు వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి వాస్తు పురుషమావాహయామి. అలాగే మృత్యుంజయాయ ఒక కొత్తగా ఇల్లు కట్టినప్పుడు అది ప్రాణం అంటే రక్తాన్ని చూసేందుకు వదులుదనమాట. ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కానీ ఎవరైనా పాతకాలం ఎప్పుడు చూసినట్టే గమ్మ కావాల్సిన ఒక మనిషిని అడగడం తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాణం బలి జరిగిందంటే ఇంకా ఇల్లు బాగుంటుంది, పాతకాలం అలా ఉంటాయన్నమాట. అందుకనే ఇంటి స్టార్టింగ్ మొన్న గమనిస్తే మేస్త్రులు కూడా ఒక మనిషి రూపంలో ఉన్న గడ్డి తీసుకెళ్తారు కదా, దానికోసం అవన్నీ దానికోసం అంటే ప్రాణ బలి అక్కడ జరిగితే ఇల్లు హ్యాపీగా ఉంటుంది అనేసి నమ్మకం. అది అదే పురాతన నుంచి జరుగుతుంది అన్నమాట. కాబట్టి అలాగే మృత్యుం చేయాలి అంటే అక్కడితో అది పోవాలి, అందరికీ మృత్యుం జయులు అవ్వాలి. అంటే మృత్యు ఉన్నటువంటి దాన్ని జయించే వాళ్ళు అవ్వాలి, అందరూ ఆయన నివసించే వాళ్ళు అనేసి మృత్యుం జయాయమ అనుకునేసి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ధర్వారగ్నిమ వందనాన్ మృత్యోర్క్షేమామృతాత్ సాంగం సాయతం సవాహం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం మృత్యుం జయమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. అలాగే వీళ్ళు పంచపాలకి ఉంది. ఇప్పటి నుంచి మనకి అష్టదిక్పాలకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇంద్రాయ నమః అనుకునేసి. ఓం ఇంద్రం వాక్షురహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. ఓం సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. ఇంద్రాయ నమః. అలాగే అగ్నయే నమః అనుకునేసి. ఓం అగ్నిం మృదంబడే భయహోతారం విశ్వేదసం అస్య యజ్ఞస్కృతం సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. అలాగే ఇప్పుడు యమాయ నమః అనుకునేసి. యమాయ సోమం సర్వధర్మాయ ధృతావహి యమగుంహ యజ్ఞో గచ్చత్యగ్నిలో అర్ఘ్నః సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి. అలాగే నైరుతయ నమః అనుకునేసి. సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం నైరుతి దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి. అలాగే వరుణాయ నమః అనుకునేసి. ఓం యమం మే వర్ణస్దేవ మధ్యాచమడే త్వామవసరాచకే సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి వరుణాయ నమః. అలాగే వాయువే నమః అనుకునేసి. సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి. అలాగే కుబేరాయ నమః అనుకునేసి. సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం కుబేర దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. అలాగే ఈశాన దిక్పాలకాయ నమః అనుకునేసి. సాంగం సాయతం సవాహనం స్వశక్తి పత్నిపుత్రవోత్రపర్వాసమేతం ఈశాన దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. అలాగే ఇప్పుడు మనకి 8 మంది దిక్పాలకులు అయిపోయారు. అంటే మనకి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎలాగైతే ఉందో అలాగే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఎలాగైతే ఉందో మీరే 8 మంది అనమాట. ఇందులో గిరిపడలు ఆగ్నేయం ఇట్లా మీరిద్దరే కాకుండా ఇంకో రెండు దిక్పాలకులు కూడా ఎవరు అంటే ఒకటి ఆకాశం వచ్చి భూమి, అలా ఆకాశం వచ్చి అద్భుత అలాగే భూమి వచ్చి పృథ్వీదేవి అని అనుకుంటారు. కాబట్టి
అధాయ నమః సాంగం సాయతం సవాహం స్వశక్తి పద్మిముత్తమోత్తమర్వాసేన అధోదిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. అలాగే పృథివీదేవి నమః స్యూనావతి భవాన్ లక్షణాన్ని వేషి యచ్చాన సమసప్రదాః సాంగం సాయతం సవాహనం స్వశక్తి పద్మిముత్తమోత్తమర్వాసేన పృథ్వీ దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. వీళ్ళు అష్టదిక్పాలకులు అనమాట. ఇప్పుడు నుంచి మనకి నవగ్రహాలు స్టార్ట్ అవుతాయండి. వీళ్ళని మనం ఎలా ఆవాహన చేసుకోవాలో వాటికి సపరేట్గా మేము మంత్రం ఎలా చెప్తామో మీరు శ్లోకం చెప్పుకోవచ్చు. అప్సుమే సోమో అబ్రవీతం విశ్వాని వేషద అగ్నించ విశ్వశంభోమాపశ్చ విశ్వవేషి గౌరీమాయిస్రాణి నక్షత్రేకవతి ద్విపది చతుష్పది అష్టాపది నవపది బభూసి సహస్రాక్షరాభ్యో మన్న ఓం భూర్భువస్వః చంద్రగ్రహే ఆగచ్చ చంద్రగ్రహం అధిదేవతా ప్రకృతిదేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజాం చ కారయేత్ పూజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ వివాహపీడ ఉపశాంతిరస్తు నివేశన సంసప్రదాః క్షేత్రస్యపతనా వైగమితేనే వజ్రాంసి కామశ్వం పోషయత్వాశ్వం మృడాదిదృశే అధిదేవతా ప్రతిదేవతా సహిత కుజగ్రహం కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీ కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. అది డైరెక్ట్ చిన్నప్పటి నుంచి అట్లా వేయాలండి. నువ్వు నేను పెట్టాలి చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం చ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతిరస్తు. బుధాయ నమః 17 టైమ్స్ 17 మనసు బయట నా మంత్రం సేవ. ఓం బుద్ధస్మాగ్రే ప్రత్యాగుషేణ విష్టాపూర్తేంద్రేణ వించాం పునఃక్రమగ్రస్తామివానమన్వాదాకం సేతువేదంతమేదం యదం విష్ణుచక్రమేత్రేధానత దేవతం సమూఢమస్యమాగుంసరే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రవాన్ సమూహి విష్ణుదా వృత్త అత్యతిష్టదశాంగులం అధిదేవతా ప్రతిదేవతా సహిత బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీ కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. బుధగ్రహాయ నమః చెప్పుకోండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతిరస్తు. గురవే నమః అనేసి 16 టైమ్స్ 16 సార్లు చెప్పుకోండి మనస్సులో. ఓం బృహస్పతి అది ఎదరియో అర్హాత్మద్దుపాదికత వర్జనేషు గురవే నమః. బృహస్పతి అది ఎదరియో వజ్రేషు యద్ధీత యచ్చవసత్త ప్రజాస్వాద్రవణం దేహి చిత్రం బ్రహ్మజజ్ఞానం పదం పురస్తాత్ శ్రీమదస్వరచోవేణ ఆవహ సముద్ర్య ఉమా సమష్టాస్యోనేమస్వః ఇంద్రం వో విశ్వస్వరహవామహే జనేభ్యః అస్మాకమస్తకేవలః. ఓం భూర్భువస్వః బృహస్పతి గ్రహే ఆగచ్చ బృహస్పతి గ్రహం అధిదేవతా ప్రతిదేవతా సహిత బృహస్పతి గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీ కరోమి నమస్కరోమి అక్షత పుష్పమాలికాం సమర్పయామి. కరెక్ట్గా చూస్తున్నారా? నిద్రపోతారా? నేను ఎక్కడ చూసి ఇక్కడ చెప్పండి. శుక్రాయ ఏమంటే 5 రోజులు దిగారా? సంప్రాప్తే శుక్ర పూజాం చ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి భాగ్యపీడ ఉపశాంతిరస్తు. శుక్రాయ నమః చెప్పి 20 సార్లు. ఓం శుక్రంతే అన్యద్దిశంతే అన్యద్దిశో బహణి ద్యోరివాసి విశ్వాహి మాయావసస్పదా గోపస్రాదే కోశ నిహరాస్తు ఇంద్రాణి మాశ్రాస్వతి మహమశ్రవం
నహ్యస్యాపంధరధర్మరదేవదే ఇంద్రమరుత్వహిమాయ శరదా శార్యాతే అపవస్దస్య తవ ప్రణీతవశోషమన్నాయ వాసనక అవియస్యజ్ఞాః ఓం భూర్భువస్వః శుక్రగ్రహే ఆగచ్చ శుక్రగ్రహం అధిదేవతా ప్రతదేవతా సహిత శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షిపుష్పమార్గాన్ సమర్పయామి వేయలేదు పూర్తి ఊరికి కొంచెం చెప్పుకోండి శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ మృత్యుపీడ అపమృత్యుపీడ ఉపశాంతిరస్తు శనేశ్వరాయ మహాదేవికి 19 టైమ్స్ ఓం శం అగ్నిరగ్నివిస్కరచ్చన్నస్తవ సూర్య శని శని 19 సార్ అబ్బాయి శం అగ్నిరగ్నివిస్కరచ్చన్నస్తవ సూర్య శం వాతో వాత్వరవ అవశ్చద యమాయ సోమగం సరద యమాయ జుహుదాయమిః యమగుంహై నోగచ్చతే గ్రదుతో అరంకతః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాన పరదావ భువ యత్కామాస్తే ధూపస్మిన్ అస్తవిద్యస్యోమతోరీణాం అధిదేవతా పత్తదేవతా సహిత శనేశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షపుష్పమార్గాన్ సమర్పయామి శనేశ్చరాయ నమః చెప్పుకోండి రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతిరస్తు రాహవే నమః 18 సార్లు చెప్పుకోండి ఓం కయ్యా రాహవే నమః 18 సార్లు ఓం కయ్యా నక్షత్ర ఆభవ జ్యోతిస్తా ప్రదస్సకా ఆకయ్యా దిష్ట్రయార్త ఆయంగో కృష్ణరత్నే దశరమ్మాదర్భ్రః పితరంచ ప్రయత్స్వః నమో అస్తు సర్వేభ్యో ఏకేతర్దవీమనో ఏ అంతరిక్షే దేవేభ్యः సర్వేభ్యో నమః అధిదేవతా ప్రతదేవతా సహిత రాహు గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షరపుష్పమార్గాన్ సమర్పయామి రాహు గ్రహాయ నమః చెప్పుకోండి కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయే కేతు ధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడ జ్ఞానపీడ అజ్ఞానపీడ ఉపశాంతిరస్తు కేతవే మహాదేవి 7 సార్లు కేతవే ఓం కేత కర్మణ కేతవే వేషో పర్యాపేషితే సముషిద్భృతాయితాః బ్రహ్మదేవానాం పరమేః కవినాం శరణానాం ఈశామృగానాం సేనారుద్రానాం విధరుద్రానాం సోమం పవిత్రమత్యేతరేవన్న సచిత్ర చిత్రం చిత్రనమస్తే చిత్రక్షత్ర చిత్రలోమయోదాం చంద్రం వైంపూరం వీరం బృహంతం చంద్రచంద్రాదితేై వస్వ అధిదేవతా ప్రతిదేవతా సహిత గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖీం కరోమి నమస్కరోమి అక్షరపుష్పమార్గాన్ సమర్పయామి చెప్పుకోండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః గణపతి త్రిమూర్తి పంచబాలకులు అష్టదిక్పాలకులు నవగ్రహాల వరుణుడు అందరూ ఇప్పుడు మనకి వీళ్ళందరికీ అధిపతి అయిన పరమేశ్వరుడు వీళ్ళందరికీ అధిపతి పరమేశ్వరుడు శివాజ్ఞ లేనిదే శివమైన పుట్టదు అనుకుంటాం కదా అలాగే నవగ్రహాలైన సరే శివుడు ఆజ్ఞ తీసుకోవాలి కాబట్టి శివాయ ఓం నమః ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కార్యకాలాయ కాలాగ్నిరుద్ధాయ నీలకంఠాయ ఇలా చూపిస్తే మీరు క్లియర్ ఇలా ఆరగలమే ఇలా తీసుకున్నామా ఇలా ఎటువంటి చూపిస్తారు ఆ లైన్ అట్లా ఓం అతిథే నమన్ విశ్వ ఓం అనుమతే నమన్ విశ్వ ఓం సరస్వతే నమన్ విశ్వ అలాగే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తే రౌండ్ ఇక్కడికి వచ్చి మనకి కావాలి దేవసవిత ప్రసుభ
పెట్టేసింది అక్షరం తీసుకొని నేను ఎక్కడ చూపిస్తాను అక్కడ పుష్పాలు వేసుకుని వచ్చేస్తాను. ఆ రియాక్షన్తో ఈ 8కి వేయాలి. కొద్ది కొద్దిగా వేస్తూ వచ్చేస్తాను. ఇక్కడ ఓం స్థిరో భవ వర్ధో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. మధ్యే యజ్ఞపురుషాయ నమః. ఇది తీసుకొని నేను స్వాహ అన్న వల్ల మీరు అప్పుడు మధ్యలో వేస్తూ వచ్చేసి ఓకేనా. మొదటగా ప్రదేశంలో మనం లక్ష్మీ గణపతి హోమం కాబట్టి లక్ష్మీదేవి అంటే గణపతి ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపవస్నస్తోం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పహారశ్మనోదరస్య సాధనం స్వాహ. నేను స్వాహ అన్నప్పుడు నేను వేస్తున్నప్పుడల్లా మీరు నాతో వేసుకోవచ్చు ఓకేనా. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపవస్నస్తోం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పహారశ్మనోదరస్య సాధనం స్వాహ. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపవస్నస్తోం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పహారశ్మనోదరస్య సాధనం స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపవస్నస్తోం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పహారశ్మనోదరస్య సాధనం స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుధాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుధాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుధాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర్ధ సర్వధర్మే వశనాయ స్వాహ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర్ధ సర్వధర్మే వశనాయ స్వాహ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర్ధ సర్వధర్మే వశనాయ స్వాహ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇప్పుడు గణపతికి సంపుటీకరణం అంటే మనం ఇప్పుడు చేస్తున్న గణపతి సంపుటీకరణం అంటే మనం ఏవైతే కోరుకుంటామో ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరేలాగా సంపుటీకరణం అంటారనమాట. అంటే అన్నింటినీ కలిపి సంపూర్ణంగా అంటే సంపూర్ణ ఫలం మనకు రావాలనేలాగా సంపుటీకరణం అనేది చేస్తాను. కాబట్టి గణపతి నమః ముందు నుండి లక్ష్మీ గణపతి నమః అనుకునేసేమి. ఓం శ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర్ధే స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర్ధే సర్వధర్మే స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర్ధ సర్వధర్మే వశనాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర్ధ సర్వధర్మే వశనాయ స్వాహ స్వాహ. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పహారశ్మనోదరస్య సాధనం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. యజమానస్య గోత్రోద్భవస్య పాలగోత్రోద్భవస్య నాన్నగారి పేరు మాధవుని నామదేశ యజమానస్య ధర్మకాంతాయ రాజేశ్వరనామ యజమానస్య యజమానస్యామి ప్రవీణ్ నామదేశ యజమానస్య ధర్మకాంతాయ నిహారికా నామ యజమానస్య దంపత్యోః కుమారస్య లోహాన్ నామదేశ
గృహాన్ స్నానదేశ్య మమ అనుకునేసేయండి. మమ్మ యజమానస్య మృత్యో పాలయ పాలయ రోగాన్ మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మంతం కురు దీర్ఘాయుష్మతీం కురు దీర్ఘ సౌమంగళ్యార్థం కురు సాధుం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతే వరవరద సర్వధర్మే విష్ణాయ స్వాహ స్వాహ శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇక్కడితో మనకి గణపతి యొక్క సంపుటీకరణం అనేది జరిగిందండి. శ్రీ మహాగణాధిపతి పరిపూర్ణ కటాక్ష సిద్ధి యజమానస్య లక్ష్మీ గణపతి దేవత అనుగ్రహ పరిపూర్ణ కటాక్ష వీక్షణ ఫల సిద్ధిరస్తు తదాస్తు. అలాగే ఇప్పటి నుంచి షణ్ముఖాయ నమః అని వేసేయండి. ఓకేనా? ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై విద్మహే స్కందపత్నీ ధీమహి తన్నో దేవసేనా ప్రచోదయాత్ స్వాహా. యజమానస్య సహకుటుంబః శ్రీ మల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః అనుగ్రహ పరిపూర్ణ కటాక్ష వీక్షణ ఫల సిద్ధిరస్తు తదాస్తు. కాలం అలాగే ఇప్పటి నుంచి నవగ్రహాలు స్టార్ట్ అవుతుందమ్మా. నవగ్రహాలు స్టార్ట్ అవుతుందమ్మా కాబట్టి అందరూ మీరు మెయిన్గా నవగ్రహాలు దీనిలో మెయిన్ అది 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 వేసుకోవచ్చు. ఇది సత్యనారాయణ పూజ ఉన్నది అదే ఇంకా దాంట్లో లేకుండా కూర్చోవాలా పూజ అయ్యి ప్రసాదం తినేదాకా. వాటండి వాయువాయు
మనోడు కూడా అయిపో అయిపో What's your name?